మన చికెన్ మ్యాజిస్టిక్ అయితే వచ్చింది, దమ్ బిర్యానీ అయితే వచ్చేసి అయితే 5 పీస్ బిర్యానీ చికెన్ జ్యూసీ మండి అయితే చూడడానికి ఇట్లా ఉంది, మస్తు టెంప్టింగ్ ఉంది. లెగ్ పీస్ తోటి టేస్ట్ అయితే మస్తు ఉంది. ఈ స్టార్టర్లు బిర్యానీ కంటే నాకు మండి ఇంకా హైలైట్ నచ్చింది. అయితే 100% రికమెండెడ్. వస్తే మాత్రం ఇది ట్రై చేయకుండా మాత్రం వెళ్ళకండి. హలో గైస్, మీలో ఎంతమందికి బిర్యానీ కానీ మండి అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఈ రోజు మీకు స్పెషల్ స్పాట్ అయితే తీసుకొచ్చేసిన. ఇక్కడ మండి కానీ బిర్యానీ కానీ అన్లిమిటెడ్ రైస్ తోటి వస్తుంది. అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్ని, ఇన్స్టా ఛానల్ని ఫాలో చేసిన వాళ్ళకైతే 10% డిస్కౌంట్ కూడా కొట్టేస్తాడు. అంతేకాకుండా ఈ సమ్మర్ మొత్తం ఏ ఐటమ్ తీసుకున్నా కూల్ డ్రింక్ అయితే ఫ్రీ. సో లోపలికి వెళ్ళైతే టేస్ట్ చేద్దాం. దీని అడ్రస్ ఎక్కడో కాదు, మన ఎల్బీ నగర్ నుంచి నాగోల్ వస్తుంటే కింద టనల్ ఉంటుంది కదా, టనల్ ఎండింగ్లో లెఫ్ట్ సైడ్లోనే కనిపించేస్తుంది ఇట్లా గోల్డెన్ ప్లేట్ మండి అని చెప్పి. సైడ్ వ్యూ అయితే ఇట్లా ఉంది చూసుకోవడానికి. సో మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర అనమాట, ఈజీ ఉంటుంది ట్రావెలింగ్ కూడా, ఏ ఇబ్బంది ఉండదు. లోపలికి అయితే వెళ్దాం, అంబియన్స్ ఎట్లుందో చూపిస్తా. లోపలికి వెళ్ళి ఫుడ్ ఐటమ్స్ అయితే ట్రై చేద్దాం. ఏమంటావు? మండి ప్లస్ బిర్యానీ, మండి ప్లస్ బిర్యానీ ప్లస్ అన్లిమిటెడ్ రైస్ అలాగే అన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్ళి టేస్ట్ చేద్దాం. సో మండి రైస్ అయితే వేడి వేడిగా ఇప్పుడే ఫ్రెష్గా రెడీ అవుతుంది. అది లోపల ఎంటర్ కానీ ఇట్లా ఉంటుంది, గోల్డెన్ ప్లేట్ మండి అనేసి. ఇక్కడ పైన మండికి సపరేట్ సిట్టింగ్, అట్లానే ఫ్యామిలీ కూర్చోటి తింటే టేబుల్ సిట్టింగ్ సపరేట్ అయితే ఉంది. లోపలికి అయితే వెళ్ళి ఒకసారి అంబియన్స్ అయితే చూద్దాం. సో మండి వచ్చేసి ఇక్కడ పైన చూసుకోవచ్చు. మండి అయితే పైన రైట్ సైడ్లో ఉంది. రైట్ సైడ్ అయితే మండి, లెఫ్ట్ సైడ్ అయితే రెస్టారెంట్ అని రాసి ఉంది. అది చూసుకోవచ్చు. ఇదైతే పార్టీ సిట్టింగ్ లాగా ఉంది, మంచిగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఫుడ్ తినకుండా. మనం ఇప్పుడైతే ఫస్ట్ మండిలోకి అయితే వెళ్దాం. మండిలో చూద్దాం ఎట్లుందో సిట్టింగ్. అది చూసుకోవచ్చు ఒకసారి అంబియన్స్. చాలా నీట్గా మంచిగా ఉంది. ఇక్కడ బర్త్డే పార్టీకి సపరేట్ ప్రైవేట్ థియేటర్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన అకేషన్స్, బర్త్డేస్ కానీ ఇక్కడైతే సెలబ్రేట్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు ఇక్కడ ప్రొజెక్టర్ కూడా ఉంది. వీటి ప్రైజెస్ గురించి అయితే కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తే చూసేయండి. మనం నచ్చిన కంటెంట్ అయితే చూసుకుంటా బర్త్డే పార్టీస్ అయితే సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మంచిగా ఫోటోలు తీయడానికి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చారు. ఈ మధ్య అయితే ట్రెండింగ్ అనమాట, చాలా మంది ఇట్లా ప్రైవేట్ థియేటర్ బుక్ చేసుకుని మంచిగా ఫోటోలు దిగి ఇన్స్టాలో వాటిలో పెడుతున్నారు, వైరల్ అవుతున్నాయి. సో మీకు ఈ స్పాట్ కూడా మంచిగా ఉంటుంది ఫోటోలు దిగడానికి. ఫస్ట్లీ సూప్ అయితే వచ్చేసింది, మటన్ సూప్. టేస్ట్ చేద్దాం. స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇట్లా మంచిగా సూప్ తాగితే, ఫస్ట్ అయితే సూప్ తాగాలి. సూప్ తాగితే ఫుడ్ అయితే కొంచెం ఎక్కువ తినొచ్చు, మంచిగా ఉంటుంది. వేడి వేడి సూపు, సూపర్ ఉంది సూప్, ఘాటుగా మంచిగా ఉంది. మన చికెన్ మ్యాజిస్టిక్ అయితే వచ్చింది. ఇలా మంచి నిమ్మకాయ వండుకొని, జీడిపప్పులు కూడా చూసుకోవచ్చు, బాగానే చేసిండు. సో మంచిగా పీస్ తీసుకొని టేస్ట్ చేద్దాం చికెన్ మ్యాజిస్టిక్. కాలుతుంది మంచిగా. అట్లా మటన్ సూప్ తిన్న తర్వాతకి ఒక చికెన్ స్టార్ తింటుంటే మజానే. స్పైసెస్ కూడా అన్ని సెటిల్గా ఉన్నాయి. టేస్ట్ అయితే మస్తు ఉంది. స్పైస్ అయితే అన్ని సెటిల్గా ఉన్నాయి, మరీ ఓవర్గా టాప్ కాకుండా అన్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసిండు. ముఖ్యంగా చికెన్ పీస్ అయితే చాలా సాఫ్ట్ ఉంది. క్వాంటిటీ కూడా బాగానే వచ్చింది. పెద్ద పీస్ వచ్చింది. బిర్యానీలో వచ్చేసి ఒక దమ్ బిర్యానీ, ఒక ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసినాం. దీంట్లో ఒక మిర్చి మసాలాను రైతా అయితే తీసుకొచ్చేసిండు. ఇది కూడా ట్రై చేద్దాం. మన దమ్ బిర్యానీ అయితే వచ్చేసింది. క్వాంటిటీ అయితే పర్లేదు, చూసుకోవచ్చు ఒకసారి. లెగ్ పీస్ అయితే పడ్డది. లెగ్ పీస్ అయితే వచ్చింది గాయస్, చూసుకోవచ్చు పీసు ఎంత టెండర్ ఉందో. ఇట్లా బిర్యానీ మీద మంచిగా నిమ్మకాయ పిండుకొని, ఆనియన్ అయితే మస్ట్. ఇట్లా మంచిగా కలుపుకొని బిర్యానీ పీస్ అయితే చూసుకోవచ్చు. ఇట్లానే ఊడిపోయింది, టెండర్, మస్తు టెండర్ ఉంది పీసు. మంచి ఇట్లా బిర్యానీలో కలుపుకొని చలో టేస్ట్ చేద్దాం ఎల్బీ నగర్లో. టేస్ట్ అయితే చాలా బాగుంది మామ, సెటిల్గా ఉంది, ఎక్కువ స్పైసీ కాకుండా మంచిగా నీట్గా
ఎస్పెషల్లీ రైసే చూసుకోవచ్చు. చాలా స్మూత్ ఉంది రైస్ అయితే, తింటుంటే ఇట్లా నోట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా మిర్చి కాసాను కూడా ట్రై చేద్దాం. చూడ్డానికి మస్తు టెంప్టింగ్ ఉంది. కొంచెం ఇట్లా కలుపుకొని పీసు మిర్చి కాసంతో బాగానే ఉంది. నేనైతే దమ్ బిర్యానీ తింటున్నా, మా చెల్లెళ్ళు అయితే ఫ్రై బిర్యానీ తింటారు. టేస్ట్ ఎట్లుంది ఫ్రై బిర్యానీ? బాగుంది. బాగుంది, మంచిగా ఉందా? బాగుంది, సూపర్ ఉంది. పీస్ చూపించాలి సార్. పీస్ కూడా మెత్తగా ఉంది కదా, వేడి వేడిగా భలే ఉంది. మా అన్న అయితే 5 పీస్ బిర్యానీ తింటుండు. పీస్ టెంప్టింగ్ ఉంది. 5 పీస్ లెగ్ పీస్ ఇచ్చాడు. మా అన్న కూడా లెగ్ పీసే పడింది. టేస్ట్ ఎట్లుంది చెప్పన్నా? సూపర్ ఉంది. బాగుంది. బాగుందా? నిజంగా బాగుంది. వర్త్. ఒక 5 పీస్ బిర్యానీ వర్త్. ఎస్పెషల్ ఆ మసాలా అయితే చూసుకోవచ్చు 5 పీస్కి. చాలా గట్టిగా పట్టుకుంది. నేను కూడా టేస్ట్ చేస్తా ఒకసారి. దమ్ బిర్యానీ కంటే 5 పీసే బాగుంది. ఇట్లా ఈ దమ్ బిర్యానీలో ఇందాక మిగిలిన దాంట్లో చికెన్ మ్యాజిక్ స్టార్టర్ ఉంది కదా మామ, అందులో ఒక పీస్ తీసుకొని ఇలా ట్రై చేద్దాం ఒకసారి. నాకు ఇట్లా చాలా ఇష్టం స్టార్టర్స్ బిర్యానీలో పెట్టుకొని తిన్నాం. ఏం చేద్దాం? టేస్ట్ అయితే సూపర్ ఉంది. చికెన్ మ్యాస్టిక్లో బిర్యానీలో పెట్టుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది. చికెన్ జ్యూసీ మండి అయితే చూడడానికి ఇట్లా ఉంది, మస్తు టెంప్టింగ్ ఉంది. లెగ్ పీస్ తోటి టేస్ట్ చేద్దాం. పీస్ అయితే చూసుకోవచ్చు. అంత తీయంగా వస్తుంది, మస్తు టెండర్ ఉంది, జ్యూసీగా. ఇది ఇట్లా మంచిగా రైస్లో కలుపుకొని ఫస్ట్ ఓన్లీ మైనస్ లేకుండా ఉత్తి రైస్ తోటి పీస్. టేస్ట్ అయితే మస్తు ఉంది. ఈ స్టార్టర్లు బిర్యానీ కంటే నాకు మండి ఇంకా హైలైట్ నచ్చింది. ఇదైతే 100% రికమెండెడ్. ఓకే, గ్రేవీలోనే ఉంది అనుకుంటా టేస్ట్. నెక్స్ట్ మనం మైనీస్ తోటి అయితే ట్రై చేద్దాం. మంచిగా మైనీస్లో ముంచుకొని మైనీస్ కూడా అద్దరిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది గాయస్. ఇక్కడ పక్కన ఎల్బీ నగర్ మెయిన్ రోడ్ మీద ఉంటుంది కాబట్టి మీకు ట్రావెలింగ్ కూడా ఏ ఇబ్బంది ఉండదు, ఈజీగా రావచ్చు. పక్కన మెయిన్ రోడ్ మీద స్టార్టింగ్లో కనిపించేస్తే టనల్ రావటంగానే. టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసింది. ఇదైతే 100% రికమెండెడ్. వస్తే మాత్రం ఇది ట్రై చేయకుండా మాత్రం వెళ్ళకండి. వీళ్ళ దగ్గర స్పెషల్ అయితే మటన్ గీ రోస్ట్ అంట, అదైతే లేదు, వచ్చేసరికి అయిపోయింది స్టాక్. అట్లుంది మరి, ఇలా డిమాండ్ అయితే అట్లుంది. కానీ చికెన్ చూసి మాత్రం అద్భుతమైంది. మా అన్న అయితే 5 పీస్ మైండ్ అయితే చెప్పుకుంటూ సింగిల్. టేస్ట్ ఎట్లుంది అడుగుదాం. పీస్ ఎట్లుంది తిని చెప్పన్న. పీస్ అయితే మంచిగా ఉంది, టెంప్టింగ్ ఉంది. ఫస్ట్ బైట్ నిజంగానే బిర్యానీ మాట అనేటువంటి మండికి కిరాకు ఉంది. రైస్ కూడా ఫ్లేవరు బాగుంది. పీస్ అయితే చూసుకోవచ్చు, మంచిగా ఉంది. 5 పీస్ ఎట్లా ఉండాలి అట్లా ఉంది. కొంచెం ఇదైతే స్కిప్ చేసేయండి కాదు, ఏ రెస్టారెంట్లో అయినా ఇదేనే కాదు, మామూలుగా మనకైతే ఇదే కావాల్సింది. మైనీస్ అది కొంచెం చెప్పండి, నీకు ఎట్లా అనిపించిందో? నాకైతే సూపర్ ఉంది. దీని మీద మసాలా కూడా జల్లినట్టుండు. మైనీస్ 5 పీస్ గట్టిగానే ఉంటుంది మావా. మైనీస్ కూడా
సూపర్ ఉంది. నేను కూడా ఒక పీస్ అయితే నేను కూడా టేస్ట్ అయితే చేస్తా. మనకి ఇట్లా కాదు, పీస్ మంచి సైడ్ ఉన్నది తీసుకొని బొక్క ఎప్పుడైనా సరే గాయస్ బొక్కకి అంటుకున్న పీసే టేస్ట్ అయితే ఉంటుంది. మంచి ఇట్లా మైనస్లో దించుకొని ఇది కూడా బాగుంది. నాకైతే జ్యూసీ మండినే వచ్చింది. కాకపోతే ఇక్కడ మటన్ గీ రోస్ట్ ఫేమస్ అంట. కాకపోతే అది వచ్చేసరికి అయిపోయింది స్టాక్. అంత డిమాండ్ ఉంది ఇక్కడ మటన్కి. అందుకే మీద చికెన్ జ్యూసీ మండి ఒకటి అయితే చికెన్ ఫ్రై మండి అయితే చెప్పినాం. బిర్యానీలు కూడా అన్ని మంచిగానే ఉన్నాయి, అన్ని బడ్జెట్ ప్రైస్లోనే ఉన్నాయి. ప్రైస్ అయితే కింద మెన్షన్ చేసిన, మీరైతే చూసేయండి. అలా మంచిగా ఫుడ్ కడుపున్నా తిన్నదానికి వీళ్ళు ఇచ్చే ఫ్రీ థమ్స్ అప్ తోటి ఎండ్ చేస్తే ప్రశాంతంగా సమ్మగా ఉంది. ఇదైతే ఫ్రీ, సమ్మర్ వరకు అయితే కూల్ డ్రింక్స్ కూడా ఫ్రీ ఇచ్చేస్తారు. అంతేకాకుండా మీకు నచ్చిన బిర్యానీ స్పాట్లు, హిడెన్ బిర్యానీ స్పాట్లు ఉంటాయి కదా, నెక్స్ట్ జనరల్గా అందరికి తెలిసినవి కాకుండా మీ ఏరియాలలో మీరు తిన్న ఎక్కడైతే మీకు బిర్యానీ బాగా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి. బిర్యానీ అంటే బిర్యానీ అనే కాదు, మండి కావచ్చు, మీకు నచ్చిన ఏ ఫుడ్ ఐటమ్ అయినా సరే. బయట ఎక్కువ అంటే అంత ఫేమస్ కానివి మీకు మాత్రమే, అంటే మీరు చుట్టుపక్కల ఇక్కడ రెగ్యులర్గా తింటారు కదా మీరు, వాటి గురించి అయితే కింద కామెంట్ చేయండి. మరో వీడియోతో ముందుకు వచ్చేస్తా. బాయ్.